అమెరికా తమకు అండగా ఉందని నమ్మినటువంటి గల్ఫ్ దేశాలు ఏమైనాయి? ఇవాళ తమని తాము కాపాడుకోవడానికి డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ వాడుకుంటున్నాయి గానీ, అఫెన్సివ్ అటాక్ చేయలేకపోతున్నాయి. ఇరాన్ దాడి చేసినప్పుడల్లా, ఇరాన్ దాడి చేయడానికి వీళ్ళు చేసిన తప్పే ఉంది. అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే, ఇరాన్ అమెరికాని ఏమీ చేయలేక, అమెరికాతో మీరు మిత్రులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దెబ్బతీస్తానంటూ వీళ్ళ మీద దాడులు చేసింది. మరి యుద్ధం చేసినప్పుడు ఎప్పుడైనా సరే రాజులు వీళ్ళందరూ మహామహారాజులు, రాజరికాలన్నీ ఎలగబెట్టినటువంటి వాళ్ళు. తీరా చూస్తే బాంబులేస్తే, మిస్సైళ్ళేస్తే, విమానాలతో పేలుస్తుంటే దిక్కులేక మళ్ళీ అమెరికాని బతిమలాడుకుని మీరేదో ఒకటి చేసి యుద్ధం ఆపండిరా బాబు అని అడుక్కునే పరిస్థితికి వచ్చిందంటే కారణం ఏంటి? స్వయం శక్తి లేనటువంటి ఆధారిత చలంకాలు కావడం. జపాన్ కూడా అదే పని చేసింది. అణుబాంబులతో పేలిపోయిన తర్వాత నుంచి జపాను తమ రక్షణకి సంబంధించినటువంటి వ్యవహారం పక్కన పెట్టేసి అమెరికాకి డబ్బులు ఇస్తా కూర్చుంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు చైనా వాళ్ళ సుంకోసి దీవులు తీసుకున్నా, అట్లాగే వాళ్ళ సముద్ర జలాల్లోకి వెళ్తున్నా, వాళ్ళ గగనతలంలోకి వెళ్ళి బిల్డప్లు ఇస్తున్నా, ఏమీ చెయ్యలేకపోవడానికి కారణమైనటువంటిది వాళ్ళ సైన్యం లేకపోవడం. ఇప్పుడు జపనీస్ డిఫెన్స్ మినిస్టర్ కొయిజుమి అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున ఆయుధాలు, న్యూక్లియర్ ఆయుధాలు కూడా కలిగినటువంటి స్ట్రాటజిక్ బాంబర్స్ కూడా కలిగినటువంటి దేశంతో మనం ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం పట్టించుకోని పద్ధతితో వచ్చిన సమస్య అని చెప్తున్నారు.